ఉసుకే లారీలు నడవడం వల్ల ఒక ఇద్దరు ముగ్గురు ప్రాణాలు కోల్పోయినాయి. అందులో కూడా మేము లేము. ఉంటే సీటీ మీరు ఎక్కడున్న మమ్మల్ని మీడియాలో ఉంచండి. లేని వాళ్ళను, సంబంధం లేని వాళ్ళని తీసుకుపోయి ఉసుక నడవడం కోసం మమ్మల్ని 8 మందిని బలి చేసి ఇలా ఇంటికే పరిమితం చేసి, అందులో ఒకరు చనిపోయారు, గంధం గోపాలని, ఇంకొకరు మంచాలనే ఉన్నారు, వాళ్ళు లేస్తలేరు. అప్పటిది 10 ఏళ్ళ ఉంది. ఇప్పుడు నేను కట్టబట్టుకొని నడుస్తున్నా. మాకు ఎవరు కూడా దయచూసి మమ్మల్ని ఆదుకున్న నాదుడు ఎవరు లేకుంటున్నారు. అప్పుడు బండి సంజయ్ గారు ఆయన తెలిసిన వెంటనే కరీంనగర్ జైలుకి వచ్చి నేను ఆదుకుంటా, నేను చేస్తా, ఇవన్నీ చేస్తా అని చెప్పి మమ్మల్ని తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేయించింది. కానీ రిపోర్ట్ ఇస్తలేడు. ఎందుకంటే అక్కడ బిల్లు కట్టలే. కడితే మాయిస్తారు, ఆయన కట్టినట్టుంది. ఆయన చేసిన పని అది తప్పు. ఎస్సీ కమిషన్ పట్టుకొచ్చిండు. ఆ ఎస్సీ కమిషన్ రిపోర్ట్ కూడా రాలే. ఆయనకు బాగా అలవాట్లు ఉన్నాయి. దేవుని ప్రమాణం చేసి చెప్పిండు, అందరిని ఆదుకుంటా అన్నాడు. ఆయన ఎంపీ అయ్యిండు, మినిస్టర్ అయ్యిండు. ఇప్పటి వరకు మొత్తం ఆ కేసు లేదు, ఏం లేదు, నా దగ్గర రాకురు అని చెప్పి ఇప్పుడు 2 సంవత్సరాలు ఆటపోతలేము మేము. తదుపరి కేకే మహేందర్ రెడ్డి గారు వచ్చిర్రు, నేను గెలిస్తే చెప్తాడు. ఆశీరణ గారు వచ్చిర్రు, పొన్న ప్రభాకర్ గారు వచ్చిర్రు. అంతా మేము ఆదుకున్నాం. రేవంత్ రెడ్డి అన్న 2 మాటలు 3 మాటలు అక్కడ ఎలక్షన్ ప్రచారాలు ప్రతిసారి నేరలు అంటారు, అసెంబ్లీలో నేరలు అంటారు. అందరు తిడతాడు. అంతేగా మమ్మల్ని సాయం చేసింది రేవంత్ గారికి కలిసి కూడా 1.5 సంవత్సరం అవుతుంది. అందరినీ కలిసినాం. మేము కలవని అన్న పార్టీ లేదు. ఢిల్లీ తీసుకుపోయారు, మీరా కుమార్ని తీసుకొచ్చారు, అక్కడ ఏం జరగలేదు. ఇప్పటి వరకు మమ్మల్ని కొట్టిన వాళ్ళ మీద కేసు కాలేదు. 10 సంవత్సరాల కేసు అయితే లేదు. ఎందుకు అయితే లేదు? మేము హైకోర్టు పోతున్నాం, వస్తున్నాం, కేసు బెంచ్ మీదకి వస్తలేదు, కేసు తీర్పత్తలేదు. ఇప్పటి వరకు వాళ్ళ మీద కేసే కాప ఏడికి వస్తుందని చెప్పి మా వకీల్ సాబ్ అంటాడు. 3 వకీలు మార్చారు, ఎందుకంటే భయపడి. ఈ దళితుల మీద ఏ కేసు అయినా ఎక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరగదు. తెలంగాణలో దళితులకు న్యాయం జరిగే సమస్య లేదు. అదే తమిళనాడులో నిన్న మొన్న అయింది. అక్కడ ఏం జరుగుతుంది, కర్ణాటకలో ఏం జరుగుతుంది, ఎంతమంది జైలుకి వేయరు. ఎస్టేట్ కేసులో 98 మంది కూడా జైలుకి వేయరు. కర్ణాటకలో వేయరు, తమిళనాడులో కూడా శిక్షలు పడుతున్నాయి. మా తెలంగాణ కేసులు కూడా అయితే లేవు. అంటే మా తెలంగాణలో ఉన్న నాయకత్వం పోలీసు రాజ్యం ఉంది. ఇక్కడ నేను చేసిన తప్పేందో 10 ఏళ్ళ కూడా మళ్ళీ కోర్టుకు వెళ్ళవరా మీరు? మా మీద కేసులు పెట్టి 3 కేసులు పెట్టి ఇప్పటివరకు కోర్టుకు వెళ్తారు. ఒక్కరం కూడా కోర్టుకు వెళ్ళలేదు. ఒక్కడు కోర్టుకోకపోతే వారంట్ అవుతుంది. వారంట్ ఇష్యూ లేదు, కోర్టుకు వెళ్తలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము తండ్లాడుకుంటూ ఇప్పటిదాకా ఇడిదాకా వచ్చినాం. వచ్చిన తర్వాత మాకు రేవంత్ గారు మాట ఇచ్చిండు, ఏ కూడా చేయరు ఇప్పటి వరకు. మొన్న మినిస్టర్ గారు ఇచ్చిండ్రు, అడ్డు లక్ష్మణ్ కుమార్ మాట్లాడు. మేము పోని రోజు అంటలేదు, నెలకు 2 సార్లు పోతున్నాం, ఎమలాడ పోతున్నాం, హైదరాబాద్ పోతున్నాం, అవుతుంది అంటారు. ఏమైతే లేదు. మా గోస చూసి ఇవాళ మా కవితక్క అసెంబ్లీలో లేవనెత్తి నీరెళ్ళ దరిద్రులకు అన్యాయం జరిగింది, ఇటువంటి ఎన్నో జరిగినాయి అవమానాలు అని చెప్పి, ఈ అవమానాలు భరించద్దు, ఈ తెలంగాణలో ఈ పార్టీలో ఉండద్దు అని రాజీనామా చేసింది. అప్పుడు ఏడుచుకుంటా దుఃఖంతో రాజీనామా చేసి ఇలా సంత పార్టీ పెట్టుకొని మా కోసం మా ఇంటి దాకా మా ఇళ్ళకి వచ్చింది, మమ్మల్ని మొన్న పిలిపించుకుంది, మమ్మల్ని ఆదుకుంటుందని కవిత గారిని మేము హృదయపూర్వకంగా మేము అందరం ఏడుకుంటున్నాం. కవితక్క మాకు అండగా ఉండాలి. మేము ఎక్కడ పోము అక్క, మాకు దిక్కు నువ్వే, నీవు మాకు ఇవ్వలేరు. మమ్మల్ని అంతా మోసం చేసిర్రు.